మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ ప్రపంచంలో ఉన్న అన్ని న్యూక్లియర్ వెపన్స్ ని కలిపి మనం గనక బ్లాక్ హోల్ దగ్గర తీసుకువెళ్ళి బ్లాస్ట్ చేస్తే ఏం జరుగుతుంది? దాంతోపాటు ఈ ప్రపంచంలో అందరికంటే ముందు రికార్డ్ చేసిన సాంగ్ ఇది. ఎందుకంటే ఏదైనా ఒక సాంగ్ అందరికంటే ముందు రికార్డ్ చేసి ఉంటలుగా, దాని తర్వాత ఇది మొత్తం స్టార్ట్ అయింది. బట్ అందరికంటే ముందు రికార్డ్ అయిన సాంగ్ ఇది మీకు తెలుసా? సో ఈ వీడియోలో మీరు ఇలాంటి న్యూ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోబోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద సబ్స్క్రైబ్ అని ఒక బటన్ ఉంటుంది. దాంతోపాటు వీడియోని ఖచ్చితంగా లైక్ కొట్టండి. సో లెట్స్ గో ఇన్ ద వీడియో. సో ఫ్యాక్ట్ నెంబర్ 1, మీరు మూవీస్లలో చూసే ఉంటారు, విలన్స్ లేక ఇట్లా కార్డ్ త్రో చేసి ఫైట్ చేస్తారు, దాంతోపాటు కార్డ్ త్రో చేసి మెడల్ కూడా కోసేస్తారు. బట్ రియాలిటీలో ఇది పాసిబుల్. అసలు ప్రపంచంలోని హై స్పీడ్ కార్డ్ త్రో చేసే మెజిషియన్ మాక్సిమం లేకన 128 నుంచి 130 km/h స్పీడ్ తోటి త్రో చేస్తారు. కార్డ్ అంటే పత్తలు ఉంటాయి చూసుకు ఆ కార్డ్ త్రో చేస్తారు. బట్ ఒక మనిషి మెడ కోయాలంటే దగ్గర 700 km/h స్పీడ్ తోటి త్రో చేయాలి. అంటే ఇప్పటిదాకా ఎవరు అంత స్పీడ్గా త్రో చేయాలి. బట్ దీన్ని ఇంపాసిబుల్ అనలేము. ఎందుకంటే ఏమో ఎవరైనా ఫ్యూచర్లో అంత స్పీడ్గా త్రో కూడా చేయొచ్చు, మేబీ. ఫ్యాక్ట్ నెంబర్ 2, మనకు తెలుసు న్యూక్లియర్ వెపన్ ఎంత పవర్ఫుల్ ఉంటుందో. ఎందుకంటే ప్రతి ఒక్క కంట్రీ దగ్గర వాళ్ళదంటూ ఒక న్యూక్లియర్ వెపన్ ఉంటుంది. అండ్ ప్రపంచంలో అందరికంటే స్ట్రాంగెస్ట్ వెపన్ కూడా న్యూక్లియర్ వెపనే అనొచ్చు. బట్ ఈ బ్రహ్మాండం మొత్తంలో అందరికంటే స్ట్రాంగ్ ఏది ఉన్నది? ఆన్సర్ ఈజ్ బ్లాక్ హోల్. అందరికంటే స్ట్రాంగ్ ఉన్నది బ్లాక్ హోల్, అందరికంటే పవర్ఫుల్ ఉన్నది. గనక ఎవరైనా ఈ భూమి మీద, మన భూమి మీద ఉన్న టోటల్ ఎన్ని దేశాలు ఉన్నాయి అన్ని దేశాలు న్యూక్లియర్స్ కలిపి గనక బ్లాక్ హోల్ దగ్గర తీసుకువెళ్ళి బ్లాస్ట్ చేస్తే బ్లాక్ హోల్ కి ఎంత డ్యామేజ్ అవుతుంది? అసలు బ్లాక్ హోల్ డెస్ట్రాయ్ అయిపోతుంది. ఎందుకంటే న్యూక్లియర్ తోటి ఒక మొత్తం దేశాన్ని లేపచ్చు. సో బ్లాక్ హోల్ డెస్ట్రాయ్ అవుతుంది మొత్తం న్యూక్లియర్ వెపన్స్ ని కలిపితే. ఆన్సర్ ఈస్ నో. గనక మనం మొత్తం భూమి మీద ఎన్ని న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి అన్ని తీసుకువెళ్ళి బ్లాక్ హోల్ దగ్గర బ్లాస్ట్ చేస్తే బ్లాక్ హోల్ కి 0.00001% మాత్రం డ్యామేజ్ అవుతుంది. అంటే బ్లాక్ హోల్ అసలుకి ఎండ్ కాదు. ఎవరన్నా వెళ్ళి బ్లాస్ట్ కూడా చేసిండ్రు అనుకుని ఏమైతే చెప్పన్నా, ఎందుకంటే బ్లాక్ హోల్ ఏదైనా ఎనర్జీ లేకన్నా తన లోపల గుంజుకుంటుంది. కాబట్టి న్యూక్లియర్ వెపన్స్ బ్లాస్ట్ అయినప్పుడు క్రియేట్ అయిన మొత్తం ఎనర్జీని తన లోపల గుంజుకొని ఇంకా పెద్దగా అయిపోతాయి. దీన్ని కొంచెం ఎగ్జాంపుల్గా చూసినాం అనుకోండి, ఒక చీమ తన చేత్తోటి ఒక రాయి పట్టుకొని మనకు విసిరి కొడితే మనకు ఎంత దెబ్బ తగులుతుంది? సింపుల్, అంతే దెబ్బ తగులుతుంది. సో ప్రపంచంలో అందరికంటే, బ్రహ్మాండంలో అందరికంటే పవర్ఫుల్ బ్లాక్ హోలే. ఇప్పటి వరకు అయితే మనుషులు దాన్ని డిస్ట్రాయ్ చేయరాదు. ఇప్పటి వరకు అయితే, మేబీ ఫ్యూచర్లో చెప్పరాదు. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఇదైతే మీరు న్యూస్లలో కింద వింటూ ఉంటాడు. ఒక యంగ్ లేడీ లేక ఒక ఓల్డ్ మ్యాన్ని మ్యారేజ్ చేసుకున్నది ఫర్ మనీ, ఫర్ ఎవ్రీథింగ్. మనకు దాంతో ఏం చేసేయలేదు. బట్ మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ ప్రపంచం మొత్తంలో ఈ భూమి మీద లేకన సింపుల్ అందరికంటే ఎక్కువ ఏజ్ గ్యాప్ ఉన్న కపుల్ ఏది? అంటే అందరికంటే ఏజ్ గ్యాప్ ఉన్న వాళ్ళ మధ్యలో కపుల్ ఏది? ఆన్సర్ ఇది వరల్డ్ రికార్డులు కూడా ఉన్నది, అమెరికాలో జరిగింది. లేడీ ఏజ్ వచ్చేసి 18 ఏళ్ళు, ఇంకా మ్యాన్ ఏజ్ వచ్చేసి దగ్గర 81 years. సో వీళ్ళిద్దరి లేకన మ్యారేజ్ అంటే వీళ్ళిద్దరు ఏజ్ మధ్య లేకన గ్యాప్ ఎంత ఉన్నాయి చెప్పన్నా? దగ్గర 63 years లేకన గ్యాప్ ఉన్నాయి, ఏజ్ గ్యాప్ ఉన్నాయి. సో దీని నుంచి మనకేం తెలుస్తుంది అంటే అబ్బాయిలు ఎవరున్నా సంపాదించుండ్రు. ఎందుకంటే ఏజ్ జస్ట్ నంబరే. ఎందుకంటే ఏ ఏజ్ లాగైనా మీరు మ్యారేజ్ చేసుకోవచ్చు, డబ్బులు గింత ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 4, మీరు నార్మల్లీ మ్యూజిక్స్ ఇంకా సాంగ్స్ అయితే వినే ఉంటారు మూవీస్లలో. దాంతోపాటు డీజే సాంగ్స్, దాంతోపాటు ఫోల్క్ సాంగ్, ర్యాప్ సాంగ్స్ ఇలాంటివి వినే ఉంటారు. బట్ ఎప్పుడైనా ఆలోచించాలా? ఈ భూమి మీద అందరికంటే మొట్టమొదటిసారి రికార్డ్ చేసిన సౌండ్ ఏది? ఎందుకంటే అందరికంటే ముందు ఎవరైనా ఒకరు పాట రికార్డ్ చేసిండుగా, ఆ సౌండ్ ఏది? ఆన్సర్ ఈజ్ 1960లో ఫస్ట్ టైం లేకన్నా సౌండ్ రికార్డ్ చేసిండు. దీన్ని లేకన్నా ఎడ్వర్డ్ లియోన్ రికార్డ్ చేశాడు. సో సౌండ్ వినిపించక ముందు నేను కొంచెం మీకు ఒక మాట చెప్తున్నా. ఈ సౌండ్ లేకన్నా దగ్గర 160 ఏళ్ళ ముందు రికార్డ్ చేసిన సౌండ్. అంటే దగ్గర మన 3 తరాలు పోయినాయి సింపుల్. అలాంటి అంతా ఓల్డ్ సౌండ్ కాబట్టి కొంచెం హెడ్ ఫోన్ పెట్టినుండి. సో విన్నారా ఏ విధంగా సౌండ్ ఉన్నది? సో ఎంత స్కేరీ సౌండ్ ఉన్నాయి. సో ఇదే ప్రపంచంలో అందరికంటే మొట్టమొదటిసారి రికార్డ్ చేసిన సౌండ్. ఫ్యాక్ట్ నెంబర్ 5, పెళ్ళిళ్ళలో గింత డీజే గింత పెడుతుంటారు, డీజే సౌండ్ గింత వస్తుంటాయి, డీజే పాటలలో మనం ఎగురుతుంటాం. బట్ చాలామంది ఏమంటారంటే డీజే సౌండ్ ఎక్కువ పెరిగిన తర్వాత అరే డీజే కొంచెం సౌండ్ తక్కువ చేయలేకపోతే చెవులు బ్లాస్ట్ అయిపోతాయి, లేకపోతే చెవిటోళ్ళు అయిపోతాయి. మీ మాట అయితే మీరు వినే ఉంటారు. బట్ ఎప్పుడైనా ఆలోచించారా?
గనక ఎంత సౌండ్ వస్తే మ్యాక్సిమం ఎంత సౌండ్ గనక వస్తే మన చెవులు బ్లాస్ట్ అయిపోతాయి. ఎందుకంటే ఒక లిమిట్ ఉంటాయిగా, ఏ లిమిట్ని క్రాస్ అయిన తర్వాత మన చెవులు బ్లాస్ట్ అయిపోతాయి. ఆన్సర్ ఈస్ 130 డెసిబెల్. 130 డెసిబెల్ నుంచి ఎక్కువ సౌండ్ గనక మన చెవుల మధ్యలో అంటే చెవుల దగ్గర గనక ప్రొడ్యూస్ అయిందనుకోండి, మన చెవులు స్పాట్లో లేకన బ్లాస్ట్ అయిపోతాయి, చెవుల నుంచి రక్తాలు గారుతాయి. ఇంకా డీజే లేకన మ్యాక్సిమం డీజే సౌండ్ లేకన్నా 98 నుంచి 99 డెసిబెల్ మాత్రం ఉంటుంది మ్యాక్సిమం. చెవులు గుయ్యి అంటే చూసుకోవచ్చు. ఆర్ట్ సౌండ్ కూడా ఓన్లీ 98, 99 దాకా పోయింది తప్ప 100 క్రాస్ చేయరాదు. నార్మల్ అయితే 80, 70 మధ్యలోనే డీజే సౌండ్ ఉంటాయి. సో ఎక్కడన్నా కనుక 130 డెసిబెల్ కంటే ఎక్కువ సౌండ్ అయితే మన చెవులు అక్కడనే బ్లాస్ట్ అయిపోతాయి. ఐ థింక్ ఫ్యాక్ట్స్ నచ్చినేమో. ఫ్యాక్ట్స్ కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టండి. ఇంకా నెక్స్ట్ టైం కలుస్తా ఇంకొక వీడియోతో, కొత్త ఫ్యాక్ట్స్తో. దాంతోపాటు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో హ్యావ్ అ గుడ్ డే.